హలో అండి, నమస్తే. ఇవైతే అలసంద గింజలండి. వీటితో అయితే మనము చాలా ఈజీగా అండి మొలకలు స్ప్రౌట్స్ మనం తయారు చేసుకోవచ్చండి. మనకి ఎలాంటి స్ప్రౌట్స్ బాక్స్ అవసరం లేదు, ఒక క్లాత్లో కట్టి పెట్టాల్సిన అవసరం లేదండి. ఈజీగా ఎలా వస్తాయో చూద్దాం, చూడండి. ఇవిగోండి, ఇవి నిన్న సండే అండి. సండే మార్నింగు నానబెట్టారండి. ఈవినింగు చూడండి, ఇలాంటి ఇలాంటి చిల్లులు ఉంటుంది కదండి, వడగిన్నె, దీంట్లో నానబెట్టిన గింజలు వేసానండి. మొత్తం నీళ్ళన్నీ వంపిపోయిన తర్వాత శుభ్రంగా దీంట్లో ఈ గింజలు అయితే ఇలా వేసేసానండి. వేసాక ఒక క్లాత్ అండి, ఒక క్లాత్తో ఇలా కప్పేసానండి. ఈజీగా. ఇంకంతేనండి. ఈరోజు ఈవినింగ్ కల్లా వన్ డేనండి. నిన్న ఈవినింగు ఈ గిన్నెలో, ఈ చిల్లుల గిన్నెలో వేసేదండి నానబెట్టిన అలసందలు. ఈరోజు ఈవినింగ్ కల్లా మనకి ఇలా మొలకొచ్చేసినాయండి. వీటికైతే ఏ బాక్స్ నేను ఉపయోగించలేదండి, ఏ క్లాత్లో మూట కట్టలేదండి. ఓన్లీ కేవలం ఈ వడగిన్నె, అంటే మేము వడగిన్నె అంటామండి, వడపోసుకుంటాం కాబట్టి ఈ వడగిన్నెలో కేవలము వడగిన్నెలో వేసి అయితే నీళ్ళు మొత్తం మనం వంపేసేయాలండి. నీళ్ళు మాత్రం ఉండకూడదు, లేకపోతే ఇవి జిగటగా అయిపోతాయండి. నీళ్ళు మొత్తం ఈ వడగిన్నెలు వేస్తే మనకు మొత్తము ఇంకిపోతాయండి, మొత్తం కింద దిగిపోతాయి. అప్పుడు పొడి పొడిగా ఉన్న ఈ నానబెట్టిన అలసంద గింజల్ని ఈ గిన్నెలో మొత్తం వేసేసుకొని ఇట్లా ఒక క్లాత్ కానీ మనం పెట్టేసామంటే నిన్న ఈవినింగ్ అండి, ఈరోజు ఈవినింగ్ కల్లా చూడండి ఎంతో మనకి పోషకాలు ఉన్న స్ప్రౌట్స్ మొలకైతే అలా వచ్చేసినాయండి ఈజీగా. మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.